ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు ఒడిదుడుకులు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ సమర్థవంతంగా నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వ్యవసాయ రంగం వారికి బాగుంటుంది. విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ ప్రతిఫలం ఆశించినట్టుగా ఉండదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు లాభదాయకం. గణపతి యొక్క పూజ ఈరోజు మీకు బాగా మేలును కలిగిస్తుంది. విఘ్నాలని దూరం చేస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రీత్యా ఈరోజు కొంతవరకు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక వ్యయం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. అన్ని రంగాల వారికి కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు, అనుకూలత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ కార్యక్రమాలు ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. మహాకాళి యొక్క పూజ ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు బాగా మేలును కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యవహారిక విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉద్యోగ రీత్యా ప్రతిభను గుర్తించగలిగేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది. నూతన ప్రయోగాలు బాగా ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభకరం. శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ కార్యాల్లో శీఘ్రమైనటువంటి విజయాన్ని తెచ్చిపెడుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావం ఉన్నప్పటికీ కూడా ప్రతికూలత కూడా ఎదురవుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందలేకపోతారు. విదేశీ వ్యవహారాలు కొంతవరకు లాభిస్తాయి. నూతన ప్రయోగాల ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ విజయాలు ఆలస్యంగా నెరవేరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం మీకు ఈ రోజు బాగా మేలుని కలిగిస్తుంది. శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాలని ప్రసాదిస్తాయి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన, ప్రార్థన, నమస్కారం వంటివి ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఇక గృహ సంబంధిత ఒప్పందాలు లేదా చర్చలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ప్రోత్సాహం పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. శత్రువులు మిత్రులు అవుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. వ్యవహారాల్లో కూడా చొచ్చుకుపోయేటువంటి స్వభావం కలిగి ఉంటారు. నూతన వస్తువుల కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈశ్వరుడి యొక్క పూజ, అభిషేకం, నమస్కారం, బిల్వపత్రి సమర్పణ వంటివి ఉత్తమమైనటువంటి విజయాన్ని తెచ్చిపెడతాయి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా వెన్నంటి ఉంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి కూడా మొదట విఘ్నాలు ఏర్పడినప్పటికీ తర్వాత విషయాలు ఆలస్యంగా నెరవేరుతాయి. మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. ఆరోగ్య సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక చిక్కులు ప్రారంభమవుతాయి. అయినప్పటికీ పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. శ్రీ మహావిష్ణువు యొక్క పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, దర్శనం, నమస్కారం వంటి చర్యలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు ఆశించినటువంటి ప్రయోజనాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉత్తమమైనటువంటి మైత్రి లభిస్తుంది. వ్యాపార ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆకస్మిక విపత్తుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాలు అవలీలగా సాధించగలిగేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు.
వ్యాపార వృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. లలితాదేవి యొక్క పూజ, లలితా సహస్రనామ పారాయణ బాగా మీకు ఉపకరిస్తుంది. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. భవిష్యత్తులో ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. జాప్యాలు, విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు స్వయాన కల్పించుకోగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకున్నప్పటికీ సంతృప్తి కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపకరిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, నమస్కారం, అభిషేకం వంటి చర్యలు జాప్యాలని, విఘ్నాలని దూరం చేస్తాయి. ఇక కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి, విజయాలను తెచ్చిపెడతాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కారాలు కూడా వెనంటి ఉంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో చిరు సమస్యలు, చిరాకులు ప్రారంభమవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం ఈ రోజు మీకు బాగా మేలును కలిగిస్తుంది, శుభాలకు దారితీస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీరు మహావిష్ణువుకు చేసేటువంటి అభిషేకం, ప్రార్థన, నమస్కారం, విష్ణు సహస్రనామ పారాయణ వంటివి చక్కటి అనుకూలతని తెచ్చిపెడుతుంది. ఇక స్థిరాస్తి కొనుగోలుపై సంభాషణలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని అధిగమించగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి కొనసాగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జాప్యాలను నివారించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఆంజనేయ స్వామి యొక్క పూజ, తమలపాకు సమర్పణ, ప్రదక్షిణ, నమస్కారం ఈ రోజు మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం, మానసిక భీతి రెండూ కొనసాగుతాయి. కొన్ని విషయాల్లో విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. మరికొన్ని విషయాల్లో అసంతృప్తి కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా విఘ్నాలను చవిచూస్తారు. అభివృద్ధికే చేసేటువంటి కార్యక్రమాలు వ్యాపార రీత్యా కూడా కొంతవరకు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. మహాకాళి యొక్క కుంకుమార్చన, దర్శనం, నమస్కారం ఈ రోజు మీకు గ్రహాల యొక్క ప్రతికూలతని దూరం చేస్తుంది. గృహ ఉపయోగ కార్యక్రమాలు, మరమ్మతులు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ వ్యవహారాల్లో అధిక శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విఘ్నాలు ఏర్పడినప్పటికీ కార్యక్రమాల్ని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం ఈ రోజు మీకు బాగా శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు కూడా శుభాల్ని కలిగిస్తాయి. గణపతి యొక్క ఆరాధన, హోమం ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి, విఘ్నాలను దూరం చేస్తుంది. ఇక స్థిరాస్తికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి.